అమ్మా బాబు అమ్మా బాబు ఇంకెందుకమ్మా ఏడుస్తావు? శిక్ష పూర్తయిపోయిందిగా. నీ శిక్ష పూర్తయిందిరా, కానీ ఆ భగవంతుడు మాకు వేసిన శిక్ష ఇంకా పూర్తి కాలేదు. అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా. అమ్మా ముందు నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టు. జైలు తిండి తిని తిని ఆకలి చచ్చిపోయిందమ్మా. ముందు నాకు అన్నం పెట్టమ్మా. రా బాబు రా. శాంత, ముద్ద పెడితే బిడ్డ కడుపు చల్లబడుతుంది, బిడ్డకు తినిపిస్తే తల్లి కడుపు చల్లబడుతుంది. కానీ బిడ్డ హంతకుడైతే తల్లిదండ్రుల కడుపు కాలిపోతుంది. లేదు నాన్న, నేను హంతకుణ్ణి కాదు, ఎవరిని హత్య చేయలేదు. లేదు లేదు హత్య చేసి ఆధారాలు లేకుండా చేసుకోగలవు. ఆధారాలు లేవు గనక కోర్టును మోసగించగలవు. కోర్టు ఏమీ చేయలేదు గనక పోలీసుల నుంచి తప్పించుకోగలవు. కానీ ఆత్మసాక్షి నుంచి తప్పించుకోలేవు. నువ్వు హత్య చేయలేదు. ఏది నీ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పు. చేశాను. తెలిసి ఒక హంతకుడికి ఇంట్లో స్థానం ఇవ్వలేను. తల్లిదండ్రులనే గౌరవం ఉంటే ఈ ఇంటి ఛాయలకు కూడా రాకు. మేము బ్రతికొండగా ఇంటికి రావద్దు. సత్యాక కొడుకుగా నీ బాధ్యత నిర్వహించడానికి రా. అది కూడా నా కోసం కాదు, లోకం కోసం. ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఎక్కడికి? ముందేమో కాకినాడ అన్నారు, తర్వాత గుడివాడన్నారు, ఆ తర్వాత చించినాడన్నారు, తర్వాత వాకాడన్నారు. ఏ ఊరేంతో గుర్తులేదు కానీ చివరిన మాత్రం డా ఉంటుంది బాబు. బాబు బాబు, నీ పేరు క్రాంతి కదా? అవును. మీరెవరు? నేను శాంతి కాబోతున్న ఎడిటర్ని. నువ్వు జైలు చూస్తున్నావు కదా బాబు, నీతో ఇంటర్వ్యూ చేయాలి. క్షమించండి, దయచేసి అలాంటివి అడగొద్దు. నేను నా భార్య బిడ్డల కోసం వెతుక్కుంటున్నాను. వెరీ గుడ్. అయితే నా పేపర్లో ప్రకటన ఇచ్చేస్తాను, డబ్బులు అక్కర్లేకుండా. నీకు ఉద్యోగం లేదు కదా? వెరీ గుడ్, అది కూడా నేనే ఏర్పాటు చేసేస్తాను. కమాన్. ఏమన్నావు? మంచిగా నీతోని ఇజ్జత్తోని బతుకుతావు. ఏం జోక్ కట్ చేసినావయ్యా? మాంసం తినే కుక్కకి ఉప్మా పెడితే ఊరుకుంటా ఆదేవయ్యా? మనిషి మాంసం తింటది. కళ్ళు గప్పి ఖూనీ చేసేటోడి నువ్వు, మస్క కొట్టి పనులు చేసేటోళ్ళం మేము. గంత మంచి ఉద్యోగం మాటానైతే లేదువయ్యా. నీతిగా ఉండాల్సిన మాలాంటి డిపార్ట్మెంట్ లో అవినీతి తోటొస్తున్నాయి, అందుకని చెప్పినట్టు చేయి. మా వెనక ముందు చూసేటందుకు ఆ బిల్లా ఉండేటోడు, వాడైతే జైలుకి పోయా. గా భూపేష్ గారిని అయితే నువ్వే ఖతం చేస్తేవి. ఇవాళ రేపు జమానా ఎట్లున్నదంటే బిడ్డ, రౌడీల సపోర్ట్ గిట్ల లేకుంటే పాలిటీషియన్లు ఖతం, పాలిటీషియన్ల సపోర్ట్ గిట్ల లేకుంటే రౌడీలు ఖతం. నాకైతే నువ్వు సపోర్ట్ చెయ్యరా? అదే నీ ఫీజు అయితే తీసుకోమల్లా. అవసరం లేదు. నా రెక్కల మీద బ్రతికే పని ఏమన్నా ఉంటే చెప్పండి. రెక్కలు నీవి కాకుంటే నావెట్లయితాయివయ్యా? రెక్కలు నీవే, పిక్కలు నీవే, లెక్కలు మాత్రం నావి. ఆ ఉద్యోగం నాకొద్దు. ఏం బే పిలిచి పిల్లనిస్తానంటే? అటువంటి పిల్ల నాకు అక్కర్లేదు. వాణ్ణి అలా వదిలేస్తే కాదు, మళ్ళీ ఏదో కేసు పెట్టి బొక్కలో దోస్తా.